రేపు షటిల ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రతి ఏడాది కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షటిల ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున నువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాన నువ్వులను 6 రకాలుగా ఉపయోగిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున పవిత్ర గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం, శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. ఎంతో పవిత్రత, ప్రత్యేకత ఉన్న ఈ షటిల ఏకాదశి శనివారం నాడు రావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజకు ముందు ఉపవాస దీక్షను ఆచరిస్తారు.